మాట్లాడుతున్నావా? లేదు ప్రభు, బాహుబలి నేను చూశాను. చచ్చిన వాడేలా వస్తాడ్రా? వచ్చాడు ప్రభు, నా కళ్ళతో చూశాను. వాడు మన వాళ్ళందరినీ ఒంటి చేత్తో చంపేస్తుంటే ఆ నరసింహస్వామి స్వయంగా విచ్చేసినట్టు. వాడు చచ్చాడ్రా? మేం చంపేశా. వాడి రక్తం కారి కారి భూమిలోకి ఇంకిపోయింది. సినిమాలో ఈ సీన్ తప్ప అసలు వేరే సీన్లు ఏవి కలపలేదు. కానీ రాజమౌళి గారు నన్ను మోసం చేశారు సార్. నాజర్ గారు బాహుబలిని నా కళ్ళ ముందు చంపేశారు. వాడు ఎలా తిరిగి వస్తాడని భటుని బెదిరిస్తాడు. కానీ సార్ మీ ఎడిటర్ దగ్గర కొన్ని సీన్లు లేనట్టున్నాయి సార్. నా ఇన్స్టాలో ఒక రీల్ ఉంటుంది, అది షేర్ అవుతూ అవుతూ నా వరకు వచ్చింది. అది ఏంటంటే కట్టప్ప అమరేంద్ర బాహుబలిని చంపడానికి వెళ్ళినప్పుడు తనను కాపాడే సీన్లో ఒక కొండపై నుంచి కిందికి పడతారు ఇద్దరు. అది హైలైట్ సీన్ సార్. దాన్ని అప్పుడు మీరు అనవసరంగా కట్ చేశారు. ఇప్పుడు ఆ సీన్ ఉంటుందేమో అని టాకీస్లో ఎదురు చూశాను, కానీ లేదు. అదీ కాక ఇంకొన్ని సీన్లు ఉంటాయేమో అనుకున్నాను, అదీ లేదు. కానీ సో ఇది పక్కన పెడితే ఒక యుద్ధం జరిగే సీన్లు ఇంతకంటే బాగా ఎవ్వరు తీయలేరు సార్. బల్లా, బాహు మరియు కాలకేయుల యుద్ధం ఒక మహాఘట్టం. సినిమాలో బల్లాలుడికి సైన్యాన్ని ఎక్కువగా మరియు యుద్ధ పరికరాలను పంచి బాహుబలికి ఓన్లీ కోటగొడలు బద్దలు కొట్టే రాళ్ళు మాత్రమే ఇస్తారు. వాటిని బాహుబలి ఎలా వాడుకున్నాడు అనేది మనం సినిమాలో చూస్తాం. గుడారాలను తీసుకొని పోయి యుద్ధం చేయడం అది వేరే లెవెల్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? సార్ మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే సార్. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్తో కళ్ళకు ఆనందాన్ని కలిగించే లొకేషన్లు, ఆ కొండ, వాటర్ ఫాల్స్, ఆహా ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగున్నాయి. ఎపిక్ అంటే ఇతిహాసం మరియు కావ్యం. బాహుబలి అనేది మహాకావ్యం. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు, తీయరు కూడా. రాజమౌళి గారు ఎంత ఎఫర్ట్ పెడితే ఇది తెరపైకి వచ్చింది. అసలు ఆ టీం ఎంతమంది ఉంటారు? కొన్ని వందల మందికి పైగా పనిచేశారు. పెద్ద పెద్ద హీరోలు కూడా సినిమా కోసం వెయిట్ చేశారు. సినిమాలో ఛాన్స్ కోసం కూడా ఎదురు చూశారు. కానీ అందులో దక్కే వాళ్ళకి పాత్ర దక్కింది, పాత్ర దక్కని వాళ్ళు బాధపడ్డారు. చరిత్ర విషయానికి వస్తే మనం చదువుకున్నప్పుడు వినే ఉంటాం, బ్రిటిష్ వారు మన రాజ్యాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళను మన వాళ్ళు ఎలా వెళ్ళగొట్టాలి అనే ఆలోచనలో వాళ్ళు కూడా ఇలాంటి యుద్ధాలు చేశారేమో అనిపిస్తుంది. సినిమాని రాయడం ఒక ఎత్తు అయితే ఇందులో ఒక యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడం ఇంకో ఎత్తు. ఇందులో ప్రభాస్, రానా, నాజర్, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్, అనుష్క, సుబ్బరాజ్ వీళ్ళందరినీ తీసుకోవడం ఇంకో ఎత్తు. సినిమాలో పట్టాభిషేకం సీన్ అయితే వేరే లెవెల్. ఆ సీన్ మీరు ఒక 10 నుంచి 20 రోజులు పట్టిందని విన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క సైనికుడు అందులో ఒకేసారి శబ్దం వచ్చేలా బల్లాలని నేలకేసి కొట్టాలి. ఈ సీన్ తీసేటప్పుడు మీకు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారని, సగం సీన్ తీసేసరికి మీరు టెన్షన్తో విసిగెత్తిపోయారని, తర్వాత మీ కుమారుడు కార్తికేయ దాన్ని పూర్తి చేశాడని విన్నాను సార్. మీ కుమారుడికి కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. అలాంటి పట్టాభిషేకం సీను ఇక ఏ సినిమాలో చూడం కూడా. 2015లో వచ్చిన బాహుబలి ఇప్పటికి 10 ఏళ్ళయింది. ఈ సినిమాని ఇంకో 10 కాదు, 20 కాదు, 30 ఏళ్ళ తర్వాత రిలీజ్ చేసినా మన ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారు సార్. అది అంతే. ఏదేమైనా ఇలాంటి సినిమాలు మీరు తీయగలరు, మేము చూడగలం, అంతే సార్. ఇంతకన్నా గొప్ప మాట ఇంకోటి చెప్పలేం సార్. నెక్స్ట్ మీ మూవీ గురించి వెయిటింగ్ సార్. మహేష్ రాజమౌళి కాంబినేషన్ అంటే ఎప్పటి నుంచో వెయిటింగ్ సార్. మీ సినిమాకి బెస్ట్ ఆఫ్ లక్ సార్.